తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇచ్చే 10,000 దేనికి చాలవు. భారీ వర్షాల నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న వారికి 10,000 ఎక్కడ సరిపోతాయి? అవును, 10,000 సరిపోవు. వరద ముంపు ప్రాంతాల్లో ఇల్లు దెబ్బతిని సామాగ్రి కొట్టుకుపోయిన వారికి తక్షణ సాయంగా 10,000 ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇవి దేనికి సరిపోవంటూ బాధితుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొందరి ఇల్లు కొట్టుకుపోగా మరికొందరి ఇల్లు కూలిపోయాయి. మరికొంతమంది అయితే ఇవి కాకుండా ఒక్కో కుటుంబం సగటున 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇంట్లో ఉన్న సామాగ్రి కూడా కోల్పోయారు. ప్రభుత్వం అందించే 10,000 తక్షణ సాయం ఈ నష్టాన్ని పూడుస్తుందా అని బాధితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే పూర్తయ్యాక నష్టాన్ని అంచనా వేసి సాయంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం అయితే చెబుతున్నారని, సర్వే ఎప్పుడు పూర్తవుతుందని, పరిహారం ఎప్పుడు అందుతుందని ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట. మొత్తం మీద 10,000 ఇచ్చే వరద సాయం మాకైతే వద్దని భారీగా కావాలని చెప్పేసి అయితే కోరుతూ ఉన్నారన్నమాట. సో ఇది మరి మీరు కూడా అలా కోరినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే మీకు ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను.